హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. ఎల్లుండే 12 అతిపెద్ద పౌర్ణమి, చైత్ర పౌర్ణమి. పైగా ఈరోజే హనుమాన్ జయంతి కూడా జరుపుకుంటారు. ఇది శనివారంతో కలిసి రాబోతుంది. అయితే ఈ పౌర్ణమి తిథి రోజున మర్చిపోకుండా ఈ రెండు వస్తువులను మీ ఇంటికి తెచ్చుకుంటే చాలు. కూర్చొని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది. కోట్లు దూసుకు వస్తాయి. మీ ఇంటికి డబ్బు దూసుకు వస్తుంది. ధన సమస్యలు కూడా పోతాయి. కాబట్టి ఈ వస్తువులను మర్చిపోకుండా ఇంటికి తెచ్చుకోండి. ఇలా తెచ్చుకుంటే కానీ విని ఎరుగని సంతోషాన్ని మీ సొంతం చేసుకుంటారు. ఎందుకంటే ఈ పౌర్ణమికి అంతటి శక్తి ఉందని మనకు పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఈ తెలుగు సంవత్సరంలో ఇదే మనకు మొదటి పౌర్ణమి. అంటే శ్రీ విశ్వవాసునామ సంవత్సరంలో మొట్టమొదటి పౌర్ణమి కాబట్టి దీనికి అతీంద్రియ శక్తి ఉంటుంది. ఇది 100 సంవత్సరాల తరువాత వస్తున్న అద్భుతమైన పౌర్ణమి అని కూడా పండితులు చెప్తూ ఉన్నారు. కనుక మర్చిపోకుండా ఈ వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోండి. అసలు ఇవన్నీ ఈరోజు ఏ వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు కామెంట్ బాక్స్లో జై హనుమాన్ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ పౌర్ణమికే మనకు శనివారంతో కూడి వస్తుంది. పైగా ఈరోజు హనుమాన్ జయంతిని జరుపుకుంటారు. ఈ హనుమాన్ జయంతి శనివారంతో కలిసి రావడం చాలా విశేషం. ఈరోజు ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి. ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోండి. శుభ్రం చేసిన తర్వాత చక్కగా గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ తర్వాత ఇంట్లో ఆంజనేయ స్వామి వారిని పూజించండి. ఎందుకంటే ఈరోజు హనుమాన్ జయంతి, ఆంజనేయ స్వామి వారి పుట్టినరోజు కనుక ఆంజనేయ స్వామి వారిని ఎర్రటి పూలతో పూజించండి. స్వామివారి పటం ముందు నువ్వుల నూనెతో దీపారాధన చెయ్యండి. 5 వత్తులను 5 అరటి పండ్లను స్వామివారికి నివేదన చెయ్యండి. పూజ చేసే ముందు ఇంట్లో అంతా కూడా పసుపు నీళ్లు ఖచ్చితంగా చల్లుకోండి. కుదిరిన వారు ఈరోజు ఖచ్చితంగా ఆంజనేయ స్వామి వారి టెంపుల్కి వెళ్ళండి. స్తోమత ఉంటే గుడిలో కూడా 100 మాలలు సమర్పించండి. ఇలా చేస్తే ఆంజనేయ స్వామి వారి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. ఈరోజు స్త్రీలు ఉదయం లేవగానే ఒక గ్లాసులో నీటిని తీసుకోండి. ఆ నీటిలో చిటికెడు కుంకుమను మరియు 1 స్పూన్ పాలను అలాగే 2 మిరియాలను పొడి లాగా చేసి ఆ పొడిని కలిపిన తర్వాత నీటిలో ఇంటి మెయిన్ డోర్ ముందు చల్లండి. ఇలా చల్లుకుంటే దరిద్రం అంతా కూడా పోతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరం నివాసం కూర్చొని ఉంటుంది. పౌర్ణమి అమృత గడియల్లో వస్తూ ఉంటుంది. ఇలా వచ్చినప్పుడు కొన్ని వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు అద్భుతాలు జరుగుతాయి. అంటే ఆ వస్తువుల ద్వారా అమ్మవారు అంటే లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుంది. మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఇది చాలా మందికి తెలిసిన విషయమే కాబట్టి మర్చిపోకుండా చక్కగా మీరు ఈ వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే సరిపోతుంది. ఈ వస్తువులన్నీ కూడా పరమ పవిత్రమైనవి. దరిద్రాలు పారేయడానికి, ధనాన్ని తెచ్చిపెట్టడానికి, మీకు చక్కగా ఐశ్వర్యాన్ని ఇవ్వడానికి, మీకు సంపాదనను పెంచడానికి ఉపయోగపడే వస్తువులు. ఈ వస్తువులకు అతీంద్రియ శక్తులు ఉన్నాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈ వస్తువులతో పాటు అమ్మవారు వస్తుంది కాబట్టి ఈ వస్తువులు మంగళకరమైన వస్తువులు కూడా ఒక రకంగా భావించుకోవచ్చు. అందుకే మర్చిపోకుండా ఈ వస్తువులను అయితే మీ ఇంటికి తెచ్చుకోండి. మనం పౌర్ణమి రోజు ఖచ్చితంగా కొన్ని నియమాలు ఆచరించాలి అన్న మాట. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనం తలకు నూనె పెట్టుకోవద్దు. అలాగే పౌర్ణమి రోజు మర్చిపోకుండా గుమ్మడికాయను తినవద్దు. అదే గుమ్మడికాయని తెచ్చుకొని ఇంటికి కట్టుకుంటే మంచిది, కానీ తినకూడదు. గుమ్మడికాయ తింటే మనకు దరిద్రం పట్టి పీడిస్తుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటి నియమాలను ఖచ్చితంగా ఆచరించండి. ఇక ఈ పౌర్ణమి రోజు కొన్ని వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు కోట్లు దూసుకు వస్తాయి, కష్టాలన్నీ కూడా పోతాయి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ముఖ్యంగా మనం తెచ్చుకోవాల్సిన మొదటి వస్తువు ఏమిటి అంటే రాళ్ళ ఉప్పు. మీరు అనుకోవచ్చు, ఎప్పుడూ కూడా రాళ్ళ ఉప్పు గురించి చెప్తూ ఉన్నారు, రాళ్ళ ఉప్పు అంతటి శక్తి ఉంటుందా అంటే అవును, 100కు 100% రాళ్ళ ఉప్పుకు
అధికంగా శక్తి ఉంటుంది. రాళ్ల ఉప్పు సముద్రం నుంచి లభించింది. సముద్రం అంటే లక్ష్మీదేవి పుట్టినిల్లు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఉప్పు సముద్రం నుంచి లభిస్తుంది కాబట్టి ఆ ఉప్పుకు లక్ష్మీదేవికి దగ్గరి సంబంధం ఉంటుంది. ముఖ్యంగా పౌర్ణమి రోజున ఉప్పును తెచ్చుకుంటే చాలా మంచిది. చాలా అద్భుతమైన ఫలితాలు అయితే మనం చూడగలుగుతాం. బిచ్చగాడు సైతం కుబేరుడుగా మారిపోతాడు. ఎందుకంటే ఉప్పుకు అంతటి పవర్ ఉంటుంది. ఉప్పుతో కొన్ని పరిహారాలు కూడా అయితే శక్తి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా పౌర్ణమి రోజు ఒక 10 రూపాయలు పెట్టి ఉప్పు ప్యాకెట్ తెచ్చుకోండి. అయితే రాళ్ళ ఉప్పు, గల్లులుప్పు, ఉప్పు, రాక్ సాల్ట్, క్రిక్ సాల్ట్ ఇలా రకరకాలుగా పిలుస్తారు కదా. మీరు ఎలా పిలిచినా పర్వాలేదు, ఇప్పుడు తెచ్చుకోండి. ఇంట్లో ఆల్రెడీ ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఇప్పుడు తెచ్చుకోండి. ఇలా తెచ్చేసుకుంటే మంచి ఫలితం వస్తుంది. అమ్మవారి యొక్క అనుగ్రహం అయితే సంపూర్ణంగా కలగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రయత్నించండి. ఇక ఆ తర్వాత ఈరోజు తెచ్చుకోవాల్సిన రెండవ వస్తువు ఏమిటి అంటే లక్ష్మీ గవ్వలు 5 తెచ్చుకోండి. మీ ఇంట్లో పసుపు తెచ్చుకోండి. లక్ష్మీ గవ్వలు ఆల్రెడీ ఉన్న పౌర్ణమి రోజు పాలల్లో కడిగేసి వాటిని వాడుకోండి. అలాగే కడిగిన తర్వాత ఆ గవ్వలను తీసుకొని వెళ్ళి లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి పూజించండి. పూజ అంటే పెద్దగా ఆడంబరంగా చేయవలసిన అవసరం లేదు. కొంతమంది మార్వాడీస్ కావచ్చు, కొంతమంది డబ్బు ఉండేవాళ్ళు దాచుకుంటారు కదా, అలా ఈ పౌర్ణమి రోజు ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవికి చాలా ఘనంగా పూజించుకుంటూ ఉంటారు. పెట్టేసుకోండి. ఆ తర్వాత ఈ తెచ్చుకోవాల్సిన చక్కగా ధనం దాచే చోట ఉంచండి. వాటితో పాటుగానే ఈ వస్తువులను పెట్టుకోండి ఉంటారు. అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. లక్ష్మీదేవి సోదరులాగా లక్ష్మీ గవ్వలను భావించుకుంటూ ఉంటారు. కాబట్టి గవ్వలు ఐశ్వర్యాన్ని తెచ్చిపెడతాయి. గుర్తుపెట్టుకోండి, గవ్వలు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి చక్కగా ఉంటుంది. కాబట్టి ఈరోజు గవ్వలను కొని తెచ్చుకుంటే లేదా మీ ఇంట్లో గవ్వలు ఉన్నా పూజించుకోండి. బీరువాలో కానీ పూజ గదిలో కానీ పెట్టుకుంటే మంచి ఫలితాలు చూసి మీరే ఆశ్చర్యపోతారు. కావున ఈరోజు ఖచ్చితంగా 5 లక్ష్మీ గవ్వలను కొని తెచ్చుకోండి. ఆల్రెడీ మీ ఇంట్లో అవసరం లేదు. ఇక మూడవ వస్తువు ఏమిటి అంటే ధనియాలు. ధనియాలు కూడా లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. అంటే ఇది బాగా మంగళకరమైనవిగా భావిస్తూ ఉంటారు. ధనియాలకు లక్ష్మీదేవికి దగ్గరి సంబంధం ఉంటుంది. కాబట్టి ధనియాలను పౌర్ణమి రోజు ఇంటికి తెచ్చుకుంటే చాలు, మంచిది అని మీరు ధనియాలు పౌర్ణమి రోజు తెచ్చుకోండి. కేవలం ధనియాలు మాత్రమే ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకున్న తర్వాత వాటిని పూజ గదిలో పెట్టేసి 1 గంట అలా వదిలివేయండి. ఆ రోజు ధనియాలు ఇంటికి తెచ్చుకుంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఇక ఆ తర్వాత మీ ఇంటికి పసుపును కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు. పసుపు చాలా మంగళకరమైనది కాబట్టి పసుపు గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం ఏమీ లేదన్నమాట. పసుపు లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ఖచ్చితంగా ఈ రోజున పసుపును ఇంటికి తెచ్చుకోండి. ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. పసుపు చిన్న ప్యాకెట్ను ఇంటికి తెచ్చుకున్నా లేదంటే 2 పసుపు కొమ్ములు కొని ఇంటికి తెచ్చుకున్నా మనకైతే అద్భుతాలు జరుగుతాయి. మంచి ఫలితాలను చూడడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. మనకు ధనం వస్తుంది, మన ఇంటికి సంపాదన పెరుగుతుంది, ఐశ్వర్యం లభిస్తుంది, ఆర్థికంగా మనకు బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఈరోజు పసుపుని ఇంటికి తెచ్చుకోండి. కొత్త పసుపును తెచ్చుకొని పౌర్ణమి రోజు తెచ్చుకొని డబ్బాలో పోసి పెట్టుకోవచ్చు. ఈ విధంగా కూడా మంచి ఫలితాలు వస్తాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీరు 2 వస్తువులు తెచ్చుకోండి. చెప్పారు కదా, అన్నీ గుర్తుపెట్టుకోండి. మీరు ఇక్కడ ఇవన్నీ కూడా తెచ్చుకోకండి. మీకు ఏవైతే అవసరమో అయితే అవే తెచ్చుకోండి. 2 వస్తువులను మాత్రమే ఇంటికి తెచ్చుకోండి. అమ్మవారి దగ్గర పెట్టి పూజించుకొని వేరే వాళ్ళు మీరు దాచుకోండి. లేదా ఉప్పును పసుపు డబ్బాలో వంటల్లో వాడుకోవచ్చు. ఇలా 2 విధంగా మనకు ఉపయోగపడుతున్నాయి. కాబట్టి ఉప్పును పసుపును ఈ విధంగా కూడా మనకు పని చేస్తుంది. అటువంటి మనం నష్టపోము. అలాగే కాకుండా ఇటు తెచ్చుకున్న వాటికి కూడా మనం ఫలితం కలుగుతుంది. కాబట్టి ఇలా 2 విధాలుగా కూడా మనకు ఉపయోగపడతాయి. కాబట్టి ఈ 2 విధాలుగా ఆచరించవచ్చు. ఇలా పూజించుకోవాలి. ఆ తర్వాత మనం వాటిని ఉపయోగించుకోవాలి.
పడేయకూడదు, ఇలా అని వాటిని వదిలివేయకూడదు. ఇప్పుడు ధనియాలు తెచ్చుకుంటాం, మనకు పూజ గదిలో పెట్టుకున్నాం, పూజించుకున్నాం, ఆ తర్వాత వాటిని మనం వాడుకుంటాం, అంతే అన్నమాట. సరిపోతుంది, మీకు మంచి జరుగుతుంది. కాబట్టి ఈ పౌర్ణమి రోజు ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, మీ కష్టాలు తొలగిపోతాయి, కుబేరులు అవ్వడం ఖాయం. కాబట్టి అందరూ కూడా ఈ వస్తువుల నుండి ఏ 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోండి, ఆనందంగా సంతోషంగా జీవించండి. మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.